అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కీలకమైన అప్డేటు, ఒక ఇంపార్టెంట్ అప్డేటు. యాక్చువల్లీ ఒక సంవత్సరంన్నర కిందట మన ఛానల్లో మనం వీడియో కూడా చేశాము. చాలామంది నమ్మలేదు. చాలా విషయాలు, రాష్ట్రంలో చాలా సంచలనమైన విషయాలు మన ఛానల్లోనే ముందు చెప్పాం, కాకపోతే ఎవరు నమ్మల. సో ఇప్పుడు మళ్ళీ పొలిటికల్గా టైం వచ్చింది, ఎన్నికల సీజన్ వచ్చింది కాబట్టి, టైం వచ్చింది కాబట్టి మనం ఎప్పుడెప్పుడో చేసిన వీడియోలన్నీ నిజమవుతున్నాయి. సో తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు టికెట్లు ఇచ్చే ఛాన్స్ లేదు. ఒక 8 మంది సీనియర్ల విషయంలో చంద్రబాబు గారు కోపంగా ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవచ్చు అని మనం వీడియో చేసాం. సో ఇప్పుడు దానికి తగ్గట్టే కొంతమందిని టీడీపీ పక్కన పెట్టే అవకాశం కల్పిస్తోంది. అందులో మొదటి పేరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. 6 సార్లు ఎమ్మెల్యే, స్ట్రాంగ్ క్యాండిడేట్, మంచి పొలిటికల్గా మంచి సబ్జెక్ట్ ఉంది, పట్టు ఉంది, బాగానే ఉంది. కాకపోతే అక్కడ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేనతో ఉన్న అప్లికేషన్ కారణంగా ఆ సీటు జనసేనకు ఇవ్వాల్సి వస్తున్న కారణంగా ఈ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పోటీ చేసే ఛాన్స్ లేదు. అలాగే దేవినేని ఉమా గారిది మైలవరం నియోజకవర్గం. యాక్చువల్లీ ఆయన దేవినేని ఉమా గారి రాజకీయంలో ఉన్న వివాదాల కారణంగా, నియోజకవర్గంలో ఉన్న విభేదాలు, వర్గాల కారణంగా, ఆయన వ్యక్తిత్వం కారణంగా, ఆయన వే ఆఫ్ యాటిట్యూడ్, ఆయన వే ఆఫ్ లీడర్షిప్ కారణంగా ఆయనకు వ్యతిరేకంగా చాలామంది నాయకులు ఉన్నారు. సో ఆయన్ని వ్యతిరేకిస్తూ ఒక రకంగా కృష్ణా జిల్లాలో టీడీపీ చాలామంది నాయకులను కోల్పోయింది దేవినేని ఉమా గారి వలన. సో అటువంటి దేవినేని ఉమా గారికి ఇప్పుడు మైలవరం సీట్ ఇస్తారా లేదా అంటే డౌటే. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలోకి రావడానికి రెడీగా ఉన్నారు సీట్ ఇస్తే. లేదు ఆయనకు కాకపోయినా బీసీలకు ఇవ్వాలి అనే పట్టు ఉంది. వైసీపీ అక్కడ బీసీలకు యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చింది, సో టీడీపీ కూడా అక్కడ బీసీలకు ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తున్నారు. సో అలా దేవినేని ఉమా గారికి ఒక డౌట్. అలాగే ఇదే జాబితాలో కలమట వెంకటరమణ గారు, సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉంది. వాళ్ళ తండ్రి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, పాతపట్నం ఆ జిల్లా నియోజకవర్గాలను శాసించారు ఒకానొకప్పుడు. సో ఆయన మధ్యలో పార్టీ మారి మళ్ళీ వచ్చారనమాట. సో ఆయనకు పాతపట్నం సీటు ఈసారి ఇవ్వట్ల, అక్కడ ఎంజేఆర్ గారికి ఇస్తున్నారు. సో అలా ఆయన సీనియారిటీకి మంగళం పాడారు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వరుసగా ఓడిపోతా వస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి అంతకుముందు కూడా ఓడిపోతా వస్తున్నారు. సో ఆయన్ను కూడా ఈ ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదు అనేది పార్టీ లెక్కేస్తుంది, అక్కడ ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. సో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా సీట్ ఇవ్వడం డౌటే. ఇక ఇదే జాబితాలో కళా వెంకట్రావు గారు యాక్చువల్లీ హెచ్ఎల్ నియోజకవర్గ ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్నారు. కాకపోతే ఆయనకు సీట్ ఇచ్చే విషయంలో పార్టీ ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. యాక్చువల్లీ ఆయన ప్రభావం చుట్టుపక్కల ఉన్న 3 నియోజకవర్గాల మీద ఉంటుంది, కళా వెంకట్రావు గారి ప్రభావం. ఆయన కూడా 30-35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఏంటంటే టీడీపీ నుంచి కొన్నాళ్ళు బయటకు వెళ్ళి ప్రజారాజ్యం పార్టీలో ఉండి మళ్ళీ టీడీపీలోకి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పటికీ హెచ్ఎల్ నియోజకవర్గంలో ఉన్న విభేదాల కారణంగా, ఆయన్ను బలమైన వర్గం వ్యతిరేకిస్తున్న కారణంగా, ఇక్కడ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కూడా బలంగా ఉన్న కారణంగా హెచ్ఎల్ నియోజకవర్గం కళా వెంకట్రావు గారికి ఇచ్చే విషయంలో టీడీపీ ఇంకా ఫిక్స్ అవ్వాల, ఆయన కూడా పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. సో వీళ్ళతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకో 7-8 నాయకులు అయితే ఉన్నారు. సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు బండారు సత్యనారాయణ మూర్తి గారు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, అలా చాలామందిని పక్కన పెడుతున్నారు ఈ ఎన్నికల్లో. సో ఇందులో కొంతమందినేమో అలాగే కోళ్ళ లలిత్ కుమార్ గారు ఎస్కోట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలు, ముదుర్లు, తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన ముదుర్లు, అందరినీ చాలామందిని పక్కన పెట్టబోతోంది పార్టీ. దీనిలో కొంతమందిని పక్కన పెట్టడం ఇబ్బందికరంగా పెడుతున్నారు, కొంతమందికి బలవంతంగా పెడుతున్నారు, కొంతమందికి పార్టీ పదవులు ఆఫర్ చేసి పక్కన పెడుతున్నారు, కొంతమంది మీరు ఉంటే ఉండండి పోతే పోండి మీరు మాత్రం వద్దు అని పెడుతున్నారనమాట. ఇలా తెలుగుదేశం పార్టీ ప్రక్షాళనలో భాగంగా అంతర్గతంగా ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ నడుస్తోంది. నేను ఇప్పుడు చెప్పిన పేరుల్లో ఆల్మోస్ట్ అందరూ కన్ఫర్మ్, ఒకళ్ళిద్దరు తప్ప. థ్యాంక్ యూ.